నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో 2022-23 సంవత్సరానికి గల క్రైమ్ రేట్ని అక్కడ ఉన్న కమిషనరేట్ అయితే వెల్లడించారు. అయితే జిల్లాలో దాదాపు దొంగతనాలు, మోసాలు తగ్గినట్లు చెప్పారు. అదేవిధంగా గంజాయి, రోడ్డు యాక్సిడెంట్లు, అదేవిధంగా ఆన్లైన్ మోసాలు వీటిలన్నింటిలో కూడా క్లుప్తంగా వివరించారు. ఏది ఎంత మేర తగ్గింది, పెరిగింది, ఎంత శాతం మేర ఉంది అనేది వివరించారు. దీనిపై అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. అయితే ఉపేందర్, ఖమ్మం జిల్లాలో ఇంత మేర తగ్గడానికి, క్రైమ్ రేటు కానీ ఇవన్నీ తగ్గడానికి ఓవరాల్గా చూసుకున్నట్లయితే కూడా ఖమ్మం జిల్లాలో దాదాపు మోసాలు కానీ దొంగతనాలు చాలా తగ్గినట్లు తెలుస్తుంది. సో ఇట్లన్నింటికి పోలీసులు సమీకృతంగా వాళ్ళందరూ సహకరించారు ప్రజలకు అనుకోవచ్చా? 150 కంపెనీలు కూడా ఖమ్మం జిల్లాకు పిలిపించి ఖమ్మం ఓ ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన దాంట్లో 8,200 మంది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించేందుకు కోసం ఖమ్మం జిల్లా పోలీస్ శాఖ ఆ రకమైనటువంటి కృషి చేసింది అనేటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే శారీరక బలంగా ఉన్నవారు నేతలైతే ఎవరైతే ఉన్నారో అటు ఆర్మీలో కావచ్చు, ఇటు పోలీస్ శాఖలో కావచ్చు, జాబ్స్ కోసం అప్లై చేసి పేదలుగా మిగిలిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి వీళ్ళందరికీ కూడా ఖమ్మం జిల్లా యువతకి ఎటువంటి అవకాశం వచ్చినా సరే వాళ్ళకి నిరంతరపాయంగా వాళ్ళకి మెటీరియల్ అందజేస్తూ ఫ్రీ కోచింగ్ ఇచ్చినటువంటి దాఖలు కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం చేసింది. దాదాపు జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పోలీసు ప్రధాన రహదారుల్లో కూడా ఆ రకమైనటువంటి టీం ని నిరంతరపాయంగా పర్యవేక్షిస్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖమ్మం జిల్లా సిపితో పాటు పోలీసు యంత్రాంగం అందరూ కూడా చేసినటువంటి కృషి అభినందనీయమని చెప్పేసి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలు కూడా ప్రశంస వర్షం కురిపిస్తా ఉన్నారు. మరోవైపు నాటు ఖమ్మం విజయవాడ నుంచి తర్వాత ఖమ్మం నుంచి వెళ్తున్నటువంటి ట్రైన్స్ ఏదైతే ఉందో ఈ ట్రైన్స్ లో ప్రధానంగా డ్రగ్స్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొంత గంజాయికి సప్లై చేస్తున్నట్టు కూడా స్పష్టంగా పోలీస్ అధికారులు గుర్తించారు. ఇట్లాంటి వాటిని కూడా నియంత్రించేందుకు కోసం పోలీసు అనేక కృషి చేస్తా ఉన్నారు. గతంతో పోల్చుకుంటే హత్యలకు సంబంధించి స్వల్పంగా లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే 2-3 కేసులు అదనంగా పెరిగినప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే ఖమ్మం జిల్లాకు సంబంధించిన దాంట్లో అన్ని నియంత్రణలో ఉంచి సాధ్యమైనంత సమర్థవంతంగా పనిచేస్తూ సాధ్యమైనంత త్వరగా వీటిని నియంత్రించేందుకు కోసం ఖమ్మం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తుంది అనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే గత లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గంజాయి వాడకం సంఖ్య పెరిగిందనేసి అనేటువంటిది కూడా ఇప్పటికే సర్వేలు చెప్తా ఉన్నాయి. ఇటీవల కాలంలో పత్రికలకు వరుస కథనాలు కూడా ప్రచురితం అవుతా ఉన్నాయి. అది ఖమ్మం కొత్త బస్ స్టాండ్ వెనకవైపు ఖాళీ స్థలంతో కావచ్చు, అటు తీటోన్ ప్రాంతంలో గ్రీన్ మార్కెట్ పరిధిలో కావచ్చు, మరోవైపున ఖమ్మానికి సంబంధించినటువంటి సరిహద్దులలో బోర్డర్స్లలో ఎక్కడైతే ఉందో అన్ని చోట్ల కూడా గంజాయి తాగే వారి సంఖ్య నిరంతరపాయంగా పెరుగుతుంది. ఈ స్మోకర్ని నియంత్రించేందుకోసం కూడా పోలీసు యంత్రాంగం ఆ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వరకు ఎక్సైజ్ శాఖ మరో ట్రాఫిక్ పోలీసులు వీరందరూ కూడా సమన్వయపరుస్తూ ఖమ్మం జిల్లాలో పోలీస్ యంత్రాంగం ఆ రకమైన కృషి చేయడం ఫలితంగా ఖమ్మం జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ అనేది కూడా సమర్థవంతంగా కొనసాగుతుంది అనేటువంటిది కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు.